నిహారి గారు ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూస్ మీద గూడా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మందుంటారు. అవును. లోలో ఉండేవాళ్ళు చాలా మందుంటారు. అందరూ కౌన్సెలింగ్‌కి వెళ్ళే స్టేజ్‌లో ఉండరు. కొంతమంది ఇలా మీలాగా ఫ్రీగా సర్విస్ చేసేవాళ్ళున్నా సరే, అది ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. అవును. అటువంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంది మన సొసైటీలో. బట్ అప్రోచింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా మాకొక బర్న్స్ కేస్ వచ్చింది. జస్ట్ ఒక ఐ థింక్ 4, 5 డేస్ బ్యాక్. ఓకే. సో, వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి. ఓకే. సెర్చ్ చేయగానే కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చేసినియి. హ్మ్. సో, వాళ్ళు ఏంటంటే నియర్ టు ఏదైతే ఆర్గనైజేషన్ ఉందా అని వాళ్ళు సెర్చ్ చేయగా మా ఆర్గనైజేషన్ వచ్చింది. హ్మ్. వెళ్ళాను, పేషెంట్‌ని చూసాను. అండ్ లక్కీలీ ఏంటంటే సూపర్ఫిషియల్ బర్న్స్ అంత మేజర్ కాదు. హ్మ్. మొన్న 28థ్ వాడు ఏదో క్రాకర్స్ ఏదో బర్న్ చేద్దామని చెప్పి వెళ్ళాడంట, భూచక్రం అది. ఓకే. అది వాడు లైట్ చేసిన తర్వాత అది వెలగలేదని మొహం పెట్టేశాడు. ఆ భూచక్రం కాస్త ఫేస్ మీద పడిపోయింది. సో, ఇప్పుడు మైనర్ అయితే ఇష్యూ ఉంది. బట్ ఫ్యూచర్‌లో తనకి లిప్స్ అనేది బర్న్ అయిపోయినాయి. ఓకే. తనకి ఫ్యూచర్‌లో పోస్ట్‌బోర్న్ డిఫార్మిటీ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కూడా గైడెన్స్ ఇచ్చాము. సో, అట్లా సెర్చ్ చేసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. ఫేస్‌బుక్ ఉంటది, ఇన్‌స్టా ఉంటది. ఓకే. ఇంటర్వ్యూస్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడైతే బర్న్స్ క్యాంప్ అరేంజ్ చేస్తామో, హ్మ్. సో, ఆ టైంలో మేము పేపర్‌లో చిన్న యాడ్ అది ఇస్తామనమాట. ఇలా ఓకే. ఈ టైంలో సో అండ్ సో టైంలో క్యాంప్ జరుగుతుంది. అప్రోచ్ అవ్వచ్చు అని. ఓకే. సో, అలా అయినా నేను మేము ఈ రీచ్ క్యాంప్ అవ్వగలం. గురించి కూడా అడగాలనుకున్నాను. ఈ యాహ్! మంత్స్‌లోనే జరిగిద్ది ఏమైనా పర్టిక్యులర్ టైమ్ ఉంటుందా? లేదంటే మీకున్న దీన్ని బట్టి పెట్టేసుకుంటూ ఉంటారా? లేదండి. యాక్చువల్లీ మాకొచ్చే స్పాన్సర్స్‌ని బట్టి ఉంటుందనమాట. ఓకే. ఒకటేంటంటే మేము నవంబర్, డిసెంబర్, జాన్యువరి, హ్మ్. ఫెబ్ ఈ టైంలో సర్జరీస్ చేయము. ఎందుకంటే వింటర్ కాబట్టి సర్జరీస్ చేసిన పేషెంట్స్ ఇబ్బంది పడతారు. ఓకే. మోస్ట్‌లీ ఆ టైమ్స్‌లో మేము అవాయిడ్ చేస్తాము. డిపెండింగ్ ఆన్ ద క్లైమేట్ ఆల్సో ఎవ్రీ ఓకే. ఇయర్. సో, మాకొచ్చే స్పాన్సర్‌షిప్‌ని బట్టి అప్పుడు మేము క్యాంప్స్ అరేంజ్ చేస్తూ ఉంటాము. ఓకే. అగైన్ ఒక వింటర్‌లో జాన్యువరిలో మాత్రం అవాయిడ్ చేస్తారు. వింటర్‌లో మాత్రం మాక్సిమం అవాయిడ్ చేస్తాము. ఓకే. అండ్ ఇప్పుడు జాన్యువరిలో క్యాంప్ అది ప్లాన్ చేస్తున్నాము. సో, వి ఆర్ ప్లానింగ్ టు ఆపరేట్ అరౌండ్ 15-20 పీపుల్. ఓకే. సో, నిన్నటితో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా 185 సర్జరీస్ కంప్లీట్ అయినాయన్నమాట. ఓకే. సో, మీలాగే ఇలా ఇంటర్వ్యూస్ చూసి వి గాట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ కరూర్ వైశ్య బ్యాంక్. ఓకే. సో, అలాగే నిన్న చేసిన క్యాంప్ వచ్చేసి ఒక మల్టీనేషనల్ కంపెనీ. అంటే దే ఆర్ ఫ్రమ్ బాంబే. సో, ఓకే. వాళ్ళొచ్చి పేషెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎగ్జాక్ట్‌లీ స్టోరీ తెలుసుకోవటము. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ వర్క్. ఓకే. సో, ఏదో వచ్చేసామా, చేసామా అన్నట్టు కాదు. నేను వాళ్ళకి స్పెసిఫిక్‌గా చెప్పాను. హ్మ్. సో, మేము అందరిలాగా కాదు. యూ జస్ట్ కమ్ అండ్ మీట్ ద పీపుల్ అనగానే సో, దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. యాహ్! నిహారి గారు ఇప్పుడు అంటే కంప్లీట్ ఫ్రీగా ఉంటుందా అండి? సర్వీస్ అనేది ఎలా ఉంటుంది? కంప్లీట్‌లీ ఫ్రీ ఉంటుంది. సో, పేషెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఒకటి చూసుకోవాల్సుంటుంది. ఓకే. సో, మేము ఒక్కొక్క పేషెంట్‌ని మినిమమ్ 1 మంత్ టు 2 మంత్స్ బిఫోరే మేము మానిటరింగ్ చేస్తామనమాట. ఓకే. సో, వాళ్ళు విలేజ్‌లో ఉంటే ప్రతిసారి హైదరాబాద్ రాలేరు కాబట్టి, హ్మ్. లైక్ ఈ స్టేట్ అనే కాదు, ఏ స్టేట్‌లో కండక్ట్ చేసినా హ్మ్. సో, కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. హ్మ్. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు ఊర్లో చేయించేసుకొని, హ్మ్. ఫోన్ కౌన్సెలింగ్ అండ్ వీడియో కాల్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత, ఓకే. ఇన్వెస్టిగేషన్స్ అన్ని మాకు రిపోర్ట్స్ పంపిస్తే, ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే, హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అంటే, అక్కడ ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అక్కడ మెడిసిన్ తీసుకోవటము. హ్మ్. సర్జరీ టైంకి వాళ్ళు ఊరు నుంచి ఇక్కడికొచ్చి సర్జరీ చేయించుకోవడానికి కేవలం బేసిక్ ఎక్స్‌పెండిచర్ వాళ్ళు పెట్టుకుంటే ట్రాన్స్‌పోర్టేషన్. హ్మ్. అది కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారంటే దానికి కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఓకే. బట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎవ్రీథింగ్ మేము చెక్ చేసిన తర్వాతే టేకప్ ఓకే. చేస్తాం కేస్. ఓకే. అది కరెక్టే నిజానికి. ఉండాలి అది. ఇంకొంతమంది ఉంటారు. హ్మ్. లైక్ లక్షలు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. హ్మ్. థౌసండ్స్ పెట్టుకోగలరు వాళ్ళు. హ్మ్. ఆ బేసిక్ ఏదైనా ఉందంటే మీరు ఆ బేసిక్ హాస్పిటల్‌కి పే చేస్తే మిగిలిందంతా విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఓకే. యాహ్! అంటే జనరల్‌గా మా ఫ్యామిలీలో కూడా ఒక ఇదుందనమాట. సో, అందుకోసం నేను పర్టిక్యులర్‌గా కూడా అడుగుతున్నాను. వాళ్ళు చ ఫినాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ నిజంగా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అంటే అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మనకేంటంటే చిన్న పిల్లల్లో సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. అవును. పెద్దవాళ్ళు ఉంటారు. అవును. పిల్లలు ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇవి జరిగినప్పుడు? ఒకటి పిల్లల్లో ఏంటంటే ఎక్కువగా వచ్చి బిఫోర్ 15 ఇయర్స్‌లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. హ్మ్. లైక్ పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ సాంబార్ పెద్ద పెద్ద హ్మ్. డేషియాల్లో ఉంటాయి. అవును. లేదు, ఆయిల్స్‌లో కానీ ఆయిల్స్‌లో ఉంటాయి. హ్మ్. ఇంట్లో చేసే చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ కూడా అన్నమాట మదర్ హ్మ్. వాళ్ళు చేసేది. అవును. మనం ఒడియాలు లాంటివి వేస్తూ ఉంటాం. ఆ గిన్నె తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు. అవును. ఆడుకుంటా ఉంటారు పిల్లలు. సడెన్‌గా ఎళ్లి దాంట్లో పడిపోతూ ఉంటారు. పడిపోతూ ఉంటారు. సాంబార్‌లో పడిపోవడం ఎన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. సో, డిఫార్మిటీ ఫార్మ్ అయిందంటే మనం సర్జరీ చేసేయొచ్చు. బట్ ఫ్యామిలీ ఎట్లా ఉంటదంటే వాళ్ళ దగ్గర పదే పదే అదే రిపీట్ చేస్తూ ఉంటారు. "నువ్వు ఆ రోజు అక్కడికెళ్ళకుండా ఉండాల్సింది. హ్మ్. ఇలా చూడు ఇవాళ ఎంత సఫర్ అవుతున్నావో" అని రిపీట్ చేయడం వల్ల వాళ్ళు ట్రామాలోకి వెళ్ళిపోయే మెంటల్‌గా ఛాన్సెస్ ఉంటాయి. 15 తర్వాత నుంచి వాళ్ళ మీద వాళ్ళకి ఫోకస్ పడుతుంది. ఓకే. చిన్న పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు అది చెప్పాలి అంటే. ఓకే.
రియాక్షన్ అనేది కూడా ఇంకా వాళ్ళ నుండి రియాక్షన్ అంటే ఆ ఏజ్ లో బేసికల్ గా వాళ్ళకి ఏం తెలియదు, అదే ఆ వాళ్ళంత పెద్ద తర్వాత రియాక్ట్ అవ్వరు. కోపం. ఓకే. ఎస్, యా. ఈ సఫర్ అవుతున్నప్పుడు కౌన్సిలింగ్ అనేది రియాక్షన్ ఎంత వరకు ఉంటుంది పిల్లల దగ్గర నుండి అయినా పెద్దోళ్ళ నుండి అయినా? ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా కావచ్చు, ఇప్పుడు మేము సర్జరీస్ చేసినా కావచ్చు, మేము కొంత అఫోర్ట్ పెడతాము. ఓకే. 100% మా తరపు నుంచి మేము అఫోర్ట్ పెడతాం. ఆ పక్క నుంచి కూడా ప్రయత్నం చేస్తే ఏదైనా రిజల్ట్ వస్తుంది. సో వన్ సైడే ఉంటే ఎప్పుడు కూడా రిజల్ట్ రాదు. బర్న్స్ లో వన్ సైడ్ ఎక్కువగా ఉంటుంది.